లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నిర్గమాకాండం చదువుతున్నప్పుడు మోషే అహరోనులు అద్భుతాలు చేయడం కూడా మనం చదువుతాం. దేవుని శక్తి చేత దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారం మోషే అహరోనులు అద్భుతాలు చేశారు. ఆ విషయం మనకు తెలుసు. కానీ ఫరో దగ్గరున్నటువంటి మెజీషియన్స్ కూడా, శకునగాండ్రులు కూడా ఈ విధంగా అద్భుతాలు చేశారు. అది ఎలా చేయగలిగారు? ఈ విషయం చాలామంది అడుగుతున్నారు. అనేక సంవత్సరాలుగా కూడా అనేక మందిలో సందేహం ఉన్నటువంటి ప్రశ్న ఇది. అయితే వారు ఎలా అద్భుతాలు చేశారు, వారు వెనక ఉన్నది ఏంటి అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ అంశమంతా నిర్గమాకాండం 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మోషే అహరోనులు దేవుని ద్వారా అద్భుతాలు చేస్తుంటే వారికి వ్యతిరేకంగా ఫరో దగ్గరున్న వాళ్ళు ఈ అద్భుతాలు చేయగలిగారు. వారిని ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్గా మెజీషియన్స్ అని ప్రస్తావించారు. మెజీషియన్స్ ఆఫ్ ఈజిప్ట్, తెలుగులో శకునగాండ్రు అని ప్రస్తావించారు. అలాంటి పనులు, అలాంటి విద్యను అభ్యసించే వారిని మాంత్రికులు అంటున్నాం. మాంత్రికులు లేదా శాస్త్రులు లేదా మెజీషియన్స్, శకునగాండ్రులు. వీరు అద్భుతాలు ఎలా చేయగలిగారు? నిర్గమాకాండం 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. మోషే అహరోనులు ఇద్దరూ కూడా యెహోవా ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేశారు. అది చాలా క్లియర్గా చెప్పబడింది. అంటే మోషే అహరోనులు చేసిన అద్భుతాల వెనక దేవుని శక్తి ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, కాబట్టి వారు చేయగలిగారు. అయితే వీరి వెనక ఏముంది అనేదే మనం చూడాలి. అయితే ఈ ఇంద్రజాలికులు, ఈ శకునగాండ్రులు ఎటువంటి అద్భుతాలు చేశారు, ఎటువంటి సమయంలో చేశారో అనేది కూడా మనం చూడాలి. వారు చేసిన అద్భుతాలు ఎన్ని అంటే 3 నిర్దిష్టమైనటువంటి అద్భుతాలు వాళ్ళు వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేశారు. మొదటిది సర్పెంట్ ట్రాన్స్ఫర్మేషన్. కర్రను సర్పంగా రూపాంతరం చెందించారు. అంటే కర్రను సర్పంగా మార్చారు. ఎప్పుడు జరిగింది అంటే ముందు మోషే అహరోనులు చేసిన తర్వాత. మోషే అహరోనులు కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారిపోయింది. ఈజిప్ట్ మాంత్రికులు కూడా, ఈ మెజీషియన్స్ కూడా తమ సొంత కర్రలతో ఈ ఘనతను సాధించారు. అలా కర్రను వేసినప్పుడు వారి కర్రలు కూడా పాములుగా మారాయి. ఇది మొదటి అద్భుతం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 11వ వాక్యంలో ప్రస్తావించబడింది. అయితే అహరోను విసిరినటువంటి సర్పం ఏదైతే ఉందో వారి సర్పాలను మింగివేసింది. అంటే ఇక్కడ వారు చేసినటువంటి అద్భుతం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. ఆ సర్పాలన్నీ కూడా చనిపోయాయి. ఇక రెండవది వాటర్ టు బ్లడ్, నీటిని రక్తంగా మార్చడం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్పబడింది ఇది. మోషే అహరోనులు ఏటిలో నీటిని కొట్టగా అవి రక్తంగా మారిపోయాయి. నీటిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి. ఈ విధంగా వారు చేసినప్పుడు అక్కడ ఉన్న మెజిషియన్స్ కూడా వచ్చి వారి దగ్గరున్న విద్యను, వారి దగ్గరున్న కళను, రహస్యమంగా ఉన్నటువంటి కళలను అక్కడ ప్రదర్శించారు. వారు అక్కడ సక్సెస్ అయ్యారు. మొదటి తెగులు, ఐగుప్తుకు సంబంధించిన 10 తెగుల్లో మొదటి తెగులును వాళ్ళు పునరావృతం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ వారి వల్ల కానిది ఏంటంటే వారు మార్చలేకపోయారు, దాన్ని తగ్గించలేకపోయారు, మార్చలేకపోయారు. ఇక 3వ మ్యాజిక్ ఏంటంటే ఫ్రాగ్స్, కప్పలకు సంబంధించిన తెగులు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం మోషే అహరోనులు ముందుగా కప్పలను రప్పించారు. దేవుని శక్తి చేత ఆ తెగులును రప్పించగలిగారు. అయితే ఇంట్లో, బయట, బెడ్రూమ్లో, వంటగదిలో ప్రతి చోట కప్పల చేత ఇబ్బంది పడ్డారు ఆ ప్రాంతం అంతా. ఇప్పుడు అటువంటి దాన్నే మెజీషియన్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. మెజీషియన్స్ కూడా దాంట్లో సక్సెస్ అయ్యారు. కప్పలనైతే ఆ దేశానికి, ఐగుప్తుకు రప్పించగలిగారు. కానీ ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు, వాటిని తొలగించలేకపోయారు. ఈ 3 అద్భుతాలు మెజీషియన్స్ చేసినప్పటికీ ప్రతి అద్భుతంలోనూ కూడా వారిలో డిఫెక్ట్ అనేది ఉంది. మొదటగా పాములన్నీ చనిపోయాయి. రెండవ అద్భుతంలో వారు మరలా మార్చలేకపోయారు, తిరిగి తీసుకురాలేకపోయారు. 3వ అద్భుతంలో కూడా కప్పలను తొలగించలేకపోయారు. 3 అద్భుతాల్లోనూ కూడా లోపాలున్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వారు మ్యాజిక్స్ చేయగలిగారు. వారి విద్యను, మంత్రాలను, వారి తంత్రాలను ప్రదర్శించారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగలేదు, లిమిటెడ్గానే జరిగాయి. మరలా తిరిగి తీసుకురాలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్గానే చేయగలిగారు, మరలా తీసుకురాలేకపోయారు. 3వ తెగులు చూడండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 18 నుంచి 19 వాక్యాలు చూస్తే డస్ట్ నుంచి ఈగలను రప్పించారు. మోషే అహరోనులు డస్ట్ నుంచి ఈగలను రప్పించినప్పుడు వారు కూడా ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కాలేదు, వారు చేయలేకపోయారు. వారు అంగీకరించారు, వారు కూడా ఒప్పుకున్నారు. మరలా ఏ తెగులును కూడా, 3వది, 4వది, 5వది ఏ తెగులును కూడా వారు మరలా చేయలేకపోయారు, సక్సెస్ కాలేకపోయారు. వారి పవర్స్ అనేవి చాలా చాలా లిమిటెడ్ అని మనకు తెలియాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన ఇంకొక అంశం ఏంటంటే నిర్గమాకాండం 8వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెబుతారు. వారు 3 అద్భుతాలు చేసినంత మాత్రాన వారికి విద్య ఏదో ఉంది అని అనుకోలేదు. కానీ 4వ తెగులుకు వచ్చేసరికి
వారు లొంగిపోయారు, ఒప్పుకున్నారు. ఇది దైవశక్తి, మేము చెయ్యలేము అని ఫరోతో చెప్పారు. అయితే మోషే అహరోనుల వెనక ఉన్నది దైవిక శక్తి, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే మరి వీళ్ళు మెజీషియన్స్ ఎలా చేయగలిగారు అనేదే కదా సందేహం. దానికి మన థియోలాజికల్గా ఆలోచించాలి అంటే 3 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. మన ఇహలోకంలో సంభవించేది, ప్రతి మానవాళికి, ప్రతి జీవితంలో, ప్రతి చోట సంభవించేవి ఈ 3. మనం భయపడి ఎదుర్కొనేవి కూడా ఈ 3 విషయాలే. మొట్టమొదటిగా మనం దైవిక శక్తి కన్నా మూఢనమ్మకాలకు ఎక్కువగా భయపడతాం, ఏదో ఉందని భయపడతాం, దయ్యాలకు ఎక్కువగా భయపడతాం, డీమోనిక్ పవర్స్కి ఎక్కువగా భయపడతాం. కాబట్టే ఐగుప్తు దేశంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల ప్రస్తావన, అలాంటి దేవీదేవతల ప్రస్తావన ఎక్కువే. మన ఇండియాలో అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ మూఢనమ్మకాలతో నిండిపోయి ఉంటుంది. అంతలాగా అంతర్లీనమైపోయి ఉన్నాం. అలాంటి భయానక పరిస్థితుల్లో సాతాను వాటిని ఉపయోగించుకుంటాడు. అందుకే ఇలాంటి సంభవాలు కానీ అద్భుతమైన కార్యాలు జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మొదటిది డీమోనిక్ పవర్, సాతానిక్ పవర్ పనిచేస్తుంది. అది ఎప్పటికీ దైవశక్తికి సమానం కాదు, దైవశక్తిని మించి ఎప్పుడూ ఉండదు. కానీ భ్రమింప చేయడానికి, భ్రమపరచడానికి, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనుషులు ఎక్కువగా దేవుని కన్నా దయ్యాలను నమ్ముతారు, దేవుని కన్నా ఈ మూఢనమ్మకాలను నమ్ముతారు, దేవుని శక్తి కన్నా ఈ బ్లాక్ మ్యాజిక్ చుట్టూనే తిరుగుతారు. మంత్రాలు, తాయెత్తులు, ఈ మాంత్రిక విద్యలు, వీటి చుట్టూ తిరుగుతున్న మనుషులు వాటి భయాలను క్యాచ్ చేసుకుని సాతాను భ్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు, లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాటిని నమ్మి వాటితో భయపడి అదే మూఢనమ్మకాల వలలో చిక్కుకున్న వారికి ఇది ఎక్కువగా ఎదురవుతుంది. వాటిని విశ్వసించకుండా వాటికి దూరంగా ఉండే ధైర్యంగా ఉన్న వాళ్ళని ఎప్పటికీ కూడా టచ్ చేయలేదు. సో అలా భయభ్రాంతులను చేసి మూఢనమ్మకాల వలలో తిప్పేటువంటి శక్తులు ఈ డిమోనిక్ పవర్స్ ఉంటాయి. అలా లోబరుచుకుంటాయి. దాని వెనక ఏదో శక్తి, పవర్స్ ఏదో ఉన్నాయి అనుకోకండి. సాతాను వేసేటువంటి వేషం, సాతాను భ్రమింపజేస్తాడు, సాతాను లోబరుచుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. అయితే డిమోనిక్ పవర్ వల్ల వాళ్ళు అద్భుతాలు చేశారా అని మనం అనుకోవచ్చు. కానీ అది కాకపోయినా రెండో విషయం చూడండి. రెండోది, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ సంభవిస్తాయి అంటే మ్యాజిక్స్ అండ్ ఇల్యూజన్స్. మెజీషియన్స్ చేసేటువంటి అద్భుతాలు వీటికన్నా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇల్యూజన్స్ అండ్ మ్యాజిక్స్ అనేవి చాలా చిన్న విషయాలు అనుకుంటారు. చిన్న విషయాలు కాదు, చాలా అద్భుతాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా చేయొచ్చు. అద్భుతంగా అనిపిస్తుంది చాలా చోట్ల. అసలు ఇది ఎలా సాధ్యమని భ్రమింప చేస్తారు. అసలు మ్యాజిక్స్ అండ్ ఇల్యూజన్స్ అంటేనే ఎదుటి వ్యక్తిని భ్రమింప చేయడం, వారికి తెలియకుండా ఏదో ఒక గొప్ప మ్యాజిక్ చేయడం. మెజీషియన్స్ చేసేవే. మనకు సాధారణంగా కనిపించే మెజీషియన్స్ కన్నా ఇంకా చాలా గొప్ప విద్యలే ఉన్నాయి ఈ లోకంలో. అలాంటి విద్యలు చాలా గొప్పగా ప్రదర్శించబడతాయి కూడా. వాటిని తప్పుడు వాటి కోసం, సామాజికంగా చెడ్డవాటి కోసం ఉపయోగించినప్పుడు, మాంత్రిక తాంత్రిక శక్తులు దానికి అన్వయించినప్పుడు అది బ్లాక్ మ్యాజిక్ అంటారు. అలాగే స్కూల్స్లో పిల్లల దగ్గర చేసేదాన్ని వైట్ మ్యాజిక్ అంటారు. సో రెండూ కూడా భ్రమింప చేసేవి, ఇల్యూజన్ క్రియేట్ చేసేవి. ఈ సందర్భాలను మనం చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్గా మెజీషియన్స్ అని రాశారు, అంటే మెజీషియన్స్ చేసినటువంటి పనులని. హిబ్రూ పదం కూడా హట్టుమిమ్ అనేటువంటి ఒక పదం ఉంటుంది. రహస్య కళలు, అలాగే రహస్యమైనటువంటి మంత్రాలు, విద్యలు ప్రదర్శించేటువంటి వ్యక్తులు అని. తెలుగు బైబిల్లో శకునగాండ్రు అని ప్రస్తావించారు. అంటే వీరు డైరెక్ట్గా మెజీషియన్సే, కానీ చెడ్డవాటి కోసం ఉపయోగించేటువంటి మెజీషియన్స్, అంటే బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి మెజీషియన్స్గా చూస్తాం. మొదటి అద్భుతం చూడండి, కర్ర పాముగా మారటం. ప్రాచీన ఈజిప్ట్ వాళ్ళు కూడా ఇలా పాములను మంత్రముగ్ధులను చేసి వారితో ఆటలాడించి భయపెడుతూ ఉంటారు. నేటికి కూడా ఇండియాలో పాములు ఆడించే వారిని చాలామందిని చూస్తాం. ఒక బోర, ఒక చేతిని ఆడిస్తూ వాటిని భ్రమింపచేస్తూ ఏదో వారి పొట్టకూటి కోసం బ్రతుకుతారు. అలా ప్రాచీన ఈజిప్టులో కూడా అంతకంటే గొప్పగా వాటిని భ్రమింపచేసేటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. సర్పాలను రాళ్లల్లాగా గట్టిపరిచేటువంటి, పొడవుగా వాటిని గట్టిపరిచేటువంటి మ్యాజిక్స్ తెలుసు వారికి. ఆ తర్వాత వారు టెక్నిక్స్ ఉపయోగించి దానికి జీవం పోసే పద్ధతులు కూడా తెలుసుకుంటారు. దాన్ని స్నేక్ చార్మింగ్ అంటారు. ఈ స్నేక్ చార్మింగ్ ప్రాచీన ఈజిప్టులో కూడా చాలా ఫేమస్. రెండో మ్యాజిక్ కూడా చూడండి, రంగులతోనూ పదార్థాలతోనూ కూడా కొన్ని మ్యాజిక్స్ అనేవి చేస్తారు. సహజ రంగులు కానీ లేదా కృత్రిమ రంగులు కానీ, పదార్థాలు కానీ ఉపయోగించి నీటిని రక్తంగా కనిపించేలా చేయొచ్చు. ఇది చాలామంది మ్యూజిషియన్స్ ఇప్పటికీ కూడా చేస్తారు. దీంట్లో పెద్ద విషయం కాదు. డైస్ అండ్ సబ్స్టాన్సెస్ అనేటువంటి ఒక టెక్నిక్ ద్వారా మ్యూజిషియన్స్ చేస్తారు. ఇది ప్రాచీన ఈజిప్టులో కూడా భయపెట్టడానికి, నదులలో నీరు తాగకుండా చేయడానికి ఇలా కొన్ని టెక్నిక్స్ ఉపయోగించేవారు. ఇక మూడవ మ్యాజిక్ కూడా కప్పలను దాచిపెట్టి వాటన్నిటినీ కూడా ఒకేసారి వదిలిపెట్టడం ద్వారా మ్యాజిక్ చేశాము అనే గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం కూడా చేసుండొచ్చు. ఈ విధంగా ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ మెజీషియన్స్ వారికి తెలిసిన ఆ కళను, వారికి తెలిసిన ఆ విద్యను ప్రదర్శించి మ్యాజిక్స్ అనేవి చేయగలిగారు. కానీ అవన్నీ కూడా లిమిటెడ్గా ఉన్నవే.
అహరోను పాము ఆ మిగతా పాములన్నింటినీ మింగేసింది. రక్తం చేసిన తర్వాత తిరిగి మరలా వారు రప్పించలేకపోయారు, కప్పలను మరలా వెళ్ళగొట్టలేకపోయారు. కానీ ఇవన్నీ మోషే అహరోనులు చేశారు. ఈగలను ఆపగలిగారు, కప్పలను వెళ్ళగొట్టగలిగారు, మంచినీటిని రప్పించగలిగారు, అన్నీ చేయగలిగారు. సో దైవిక శక్తికి ఎప్పుడూ కూడా ఇవి సమానమైతే కాదు. నెక్స్ట్ మూడో విషయం కూడా చూద్దాం. మూడవది ఏంటి అంటే, ఇలాంటి అద్భుతాలు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ ఎప్పుడు మనకు సంభవిస్తాయి, ఎప్పుడు మనం ఫేస్ చేస్తాము అంటే, న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ రెండిట్ల మధ్య కలయిక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇలాంటి అద్భుతాలను చూసి గొప్పగా మెచ్చుకుంటాం, ఇదేదో గొప్పగా జరిగింది అని చెప్పుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్ని మనం మన నిత్య జీవితంలో కూడా ఎదుర్కొంటాం, వాటి నుంచే భయపడతాం, ఏదో జరిగిందనుకుంటాం. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఇంకొక ప్రాముఖ్యమైన చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్తాను. ప్రాచీనంగా ఉండేటువంటి ఈజిప్ట్ వాళ్ళు కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ వ్యవస్థ అనేది, ఒక సంస్కృతి అనేదే ఉందని తెలుసా? దాని పేరే హ్యాకా అనేటువంటి బ్లాక్ మ్యాజిక్ సిస్టమ్ అనేది నడుస్తుంది. పురాతనమైన ఈజిప్ట్ వాళ్ళు సాంస్కృతిక సాంప్రదాయంగా దీన్ని అలవాటు చేశారు. హ్యాకా అనేది దేవీ దేవతలు మరియు ఫరోల దగ్గర వినియోగించేటువంటి ఒక దైవిక శక్తిగా వారు కొలుస్తారు. కానీ అది బ్లాక్ మ్యాజిక్. ఆ బ్లాక్ మ్యాజిక్లో జరిగేటువంటి విద్యనంతా కూడా దేవీ దేవతలతో ముడిపెట్టి మంత్రాలు, తాయత్రులు, తాంత్రిక విద్యలు అని చెప్పి వాటిని హ్యాకా అనేటువంటి సిస్టమ్గా నడుస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ ప్రాచీన వ్యవస్థ నుంచి నేటి వరకు కూడా ఆ హ్యాకా అనే దాన్ని ఎప్పటికీ నమ్ముతారు. ఎప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ఆ హ్యాకా అనేటువంటి విద్యలో వారు తాయత్తులు కట్టుకోవడం, ఆ మంత్రాలు చదవటం, ఆ విద్యను ఎప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని ప్రదర్శించడం కూడా చూస్తాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, వారి పేర్లు కూడా చెప్పబడ్డాయి. మోషే అహరోనులకు వ్యతిరేకంగా మ్యాజిక్ చేసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఆ ఈజిప్షియన్ నాగరికతలో కానీ ఈజిప్షియన్ ఆ చరిత్ర కథనాలలో నుంచి పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. వారి పేరే జెన్నెస్ అండ్ జాబ్రేస్ అనేటువంటి పేర్లు ఉన్నాయట. నిర్గమాకాండంలో వారి పేర్లైతే ప్రస్తావించబడలేదు, ఎవరు ఏంటి మనకు తెలియదు. ఫరో దగ్గర మెజీషియన్స్, శకునగాండులుగా మాత్రమే మనకు తెలుసు. అయితే యూదుల యొక్క శాస్త్రాల ప్రకారం, యూదుల చారిత్రక గ్రంథాల్లోనూ, ఇక క్రైస్తవ థియోలాజికల్లో కూడా వీరిని, ఈ మెజీషియన్స్ని జెన్నెస్ అండ్ జాబ్రేస్ అని కొన్ని చారిత్రక కథనాల ద్వారా చిత్రీకరించారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా కనిపిస్తాయి. ఇక్కడ పౌలు వారిని మోషేను వ్యతిరేకించిన వారిగా చిత్రీకరించాడు. అలా సత్యవాక్యాన్ని వ్యతిరేకించేటువంటి తప్పుడు బోధలను, తప్పుడు మ్యాజిక్స్ని సూచించే వాటిగా ఉదాహరణగా ఉపయోగిస్తాడు పౌలు. తుల్ముద్ గ్రంథాల ప్రకారము, అలాగే ఇతర పురాతన గ్రంథాలతో, అలాగే యూదుల మూలాల ప్రకారం చూస్తే మోషే అహరోనులను ఎదుర్కొన్నటువంటి ఆ మెజీషియన్స్, ఇద్దరు ప్రాథమిక మెజీషియన్స్ కూడా జెన్నెస్ అండ్ జాబ్రేస్ అనేటువంటి వారిగా పరిగణించబడతారు. అంటే ఆ పురాతనమైన మూలాల ప్రకారం ఈజిప్షియన్ మాంత్రిక కళలలో నైపుణ్యం కలిగిన వారిగా, దేవుని శక్తికి వ్యతిరేకులుగా పనిచేసిన వారిగా వారు ప్రస్తావించారు. అంటే వీరు బ్లాక్ మ్యాజిక్ చేసినటువంటి వాళ్ళు అని. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఆ మెజీషియన్స్ ఎలా చేయగలిగారు అంటే, ఒక డీమోనిక్ పవర్గానే కాదు, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ కూడా కాదు అనుకుంటే, మ్యాజిక్స్ ద్వారా, బ్లాక్ మ్యాజిక్ ద్వారా వారికి తెలిసిన విద్య ద్వారా ప్రదర్శించి వారు చూపించారు అని మనకు తెలుస్తుంది. ఈ విషయం ద్వారా నిర్గమాకాండంలో జరిగిన సంభవాలను బట్టి మనం 4 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తి, ఆయన యొక్క పవర్ఫుల్ నేచర్, గాడ్ సూపర్మెసీని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే, ఎంత ఇంద్రజాలికులు, డీమోనిక్ పవర్, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నా ఏమి చేసినా గాడ్ పవర్ ఈజ్ అల్టిమేట్. వాటికి ఈక్వల్ అయింది, వాటికి మించింది ఏది ఉండదు, ఏది రాదు. అది నిరూపించడానికి, అది మనకు చెప్పడానికి వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక 2వది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైనటువంటి యుద్ధం. దేవుని శక్తి మనకు తోడుంది కదా అని మనకు వెళ్ళే లోపే మనకు ఎదురయ్యే శక్తులు కూడా ఉంటాయి. డీమోనిక్ పవర్స్ ఉంటాయి, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఉంటాయి, అలాగే బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి. ఇవన్నీ స్పిరిచువల్గా మనం వార్ఫేర్లో ఉన్నాం, ఆత్మీయ యుద్ధం చేస్తున్నాం. ఆత్మీయ యుద్ధం చేసేది ఈ దుష్ట సమూహాలతో అని మనం అర్థం చేసుకోవడానికి. ఇక 3వది ఫాల్స్ రిలీజియన్. మన కంటికి కనిపించినా, చెవికి వినిపించినా, అనేక అద్భుతాలు కళ్ళ ముందు జరుగుతున్నా, లేదా మనం అనుకోకుండా ఏదో సంభవించినా, లేదా మనం భయపడుతున్నదే జరిగినా, లేదా చీకట్లో నిజంగా ఏదైనా చూసినా, లేదా మనం గాలి అని అనుభవించినా, ఏదో ఒక శక్తి వెంటాడుతుంది అని భయపడుతున్నా సరే, మూఢనమ్మకాల వలలో, మాంత్రిక తాంత్రిక విద్యల వలలో పడుతున్నా సరే అర్థం చేసుకోవాలి, అన్నీ కూడా దైవిక శక్తి కాదు, అన్నీ కూడా నిజము కాదు, అన్నీ కూడా నువ్వు భ్రమింపచేసేటువంటి మూఢనమ్మకాలు కాదు. వాటి వెనుక మ్యాజిక్స్ ఉంటాయి, శక్తులుంటాయి, ప్రభావాలుంటాయి అని మనకు తెలియజెప్పడానికి. ఇక అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అప్పటి పరిస్థితులను బట్టి వ్యాలిడేషన్ ఆఫ్ మోసెస్ మిషన్. మోషేను అహరోనును ఎన్నుకున్న దేవుడు వారిని ఎన్నుకున్నాను అని తెలియజెప్పడానికి ఆ శక్తిని వారికి ఇచ్చాడు.
కాబట్టి వారి శక్తి ఏంటో, వారిని ఎన్నుకున్న నాయకత్వం ఏంటో నిరూపించడానికి, ఐగుప్తులో ఉన్నటువంటి శక్తి సమృద్ధ్యాలన్నింటినీ ఓడించడానికి, ఐగుప్తు దగ్గర పనిచేస్తున్న మెజిషియన్స్ అందరినీ, జ్ఞానులందరినీ ఓడించడానికి ఇలాంటి అద్భుతాలను ప్రదర్శించాడు. వారందరికన్నా, వాటన్నిటికన్నా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి గొప్పవాడు అని నిరూపించడానికి, మోషే మిషన్ యొక్క గొప్పతనాన్ని చూపించడానికి, దాన్ని నిర్ధారించడానికి అలాంటి అద్భుతాలు చేయించాడు. అలాంటి అద్భుతాల ద్వారా వారిని ఓడించాడు. అలా ఓడించడానికి కొన్ని అద్భుతాలు జరిగేలాగా ఆయన ఆగాడు. మోషే అహరోనులు కానీ, దేవుడు కానీ, దేవుని శక్తి కానీ ఆపాలంటే ఆపొచ్చు. కానీ మోషే వ్యాలిడేషన్, నియమించుకున్న దేవుని శక్తి అని చెప్పి మోషే నాయకత్వం నిజమని నమ్మించాలి అంటే అక్కడ వారందరినీ ఓడించాలి. వారి శక్తులన్నీ ప్రదర్శించబడాలి. వాటికన్నా పైనుండాలి. వాటికన్నా మోషే అహరోనులు చేసిందే దైవిక శక్తి అని వారికి తెలియాలి. అందుకే మనం ముందు మాట్లాడుకున్నాం 8వ అధ్యాయము 19వ వాక్యం కూడా చూడండి. వారంతా చూశారు. శకునగాండులు కూడా ఎవరైతే మ్యాజిక్ చేస్తున్నారో వారే తల వంచి, వారే అనుభవించి, వారే చెబుతున్నారు దైవిక శక్తి అని. దైవిక శక్తి అని ఫరోతో తెలియజేశాడు. అలా నిరూపించబడాలి అంటే అక్కడ అలౌ చేశాడు దేవుడు. అలా అలౌ చేస్తేనే వీరి గ్రేట్నెస్ తెలుస్తుంది. అలా అలౌ చేస్తేనే మోషే అహరోనుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందుకే అక్కడ అలౌ చేశారు. వారి విద్యను, వారి మాంత్రిక తాంత్రిక విద్యలను అలౌ చేశాడు. వీరి గొప్పతనాన్ని అక్కడ నిరూపించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో అందుకే మోషే అహరోనులు చేసిన తర్వాత ఆ మెజిషియన్స్ వారి విద్యను ప్రదర్శించినప్పుడు జరిగితే, ఆ జరిగిన కార్యాలను దేవుడు అలౌ చేస్తే అక్కడ వారు కూడా తిరిగి అద్భుతాలు చేయగలిగారు. కానీ అవన్నీ కూడా చాలా 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 లిమిటెడ్ అని తెలుసుకోవాలి. అలా నిర్గమాకాండంలో జరిగిన విషయాల వెనుక మనకు ఇన్ని విషయాలు తేటతల్లంగా తెలుస్తున్నాయి. సో ఈ విషయాలన్నీ కూడా చాలా 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 క్లియర్గా అందించాను. ఇవన్నీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యకు సహాయ సహకారాలు అందించాలంటే మీ విలువైన కానుకలను స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించండి. సో ఈ విషయం అంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది కదా. మోషే అహరోనుల వెనక ఉన్నది దైవిక శక్తి, వీళ్ళు చేసింది మ్యాజిక్ అండ్ బ్లాక్ మ్యాజిక్. విగ్రహాల వెనక ఏమీ లేదు, అక్కడ దైవిక పవరు ఏమీ లేదు. వారి దేవుళ్ళు, వారి విగ్రహాలు కూడా దిగి రాలేదు. మనుషులు చేశారు, జ్ఞానులు చేశారు. ఆ జ్ఞానుల పవర్ కూడా చాలా చాలా లిమిటెడ్. దేవుడు ఎందుకు ఎలౌ చేశాడు అంటే, ఎలౌ చేసింది వీరిని హెచ్చించడానికి, మోషే అహరోనుల యొక్క నాయకత్వం యొక్క గుర్తింపుని వ్యాలిడేట్ చేయడానికి అక్కడ అలౌ చేశాడు. సో ఇది మనందరికీ అర్థం కావాలి. సో ఈ బ్లాక్ మ్యాజిక్ వెనకాల ఉన్నటువంటి సారాంశం ఇదంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ మంచి విషయాన్ని ఇతరులు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండే బలపరచునుగాక. ఆమెన్.